సెకండ్ ఇయర్ లాస్ట్ క్లాస్లో మనం ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్టును అంచనా వేసేటువంటి ద్రవ్యపరమైనటువంటి ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలని అలానే డిఫరెంట్ స్టేజెస్ని డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చి పెట్, పిఈఆర్టీ, పెట్. వాట్ ఈస్ మీన్ పెట్ అని అంటే ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్. పెట్ని మనకి ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్. తెలుగులో దీన్ని ఏమని చెప్తారు అంటే ప్రోగ్రామ్ అంచనా మరియు పునర్విచారణ టెక్నిక్. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ లేదా ప్రాజెక్ట్ అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు అంటే ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎవరు తయారు చేస్తారనే దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అనేది ఒక కంపెనీ లేదా వ్యవస్థాపకుడు లేదా ఎంట్రీప్రీనియర్ అనేవాడు ప్రాజెక్ట్ని తయారు చేయడం జరుగుతుందని చెప్తున్నాం. తనకు వచ్చినటువంటి ప్రతిపాదన లేదా చేసే ప్రతిపాదన, తనకు వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని అనుసరించి ఒక క్రమ పద్ధతిలో వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపంలో కానీ ప్రకటన రూపంలో కానీ తయారు చేసే దానిని మనం ప్రాజెక్ట్ అంటారని చెప్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అనేది వ్యవస్థాపకుడికి గమ్యం చేరడానికి అవసరమయ్యే రీతిలో రోడ్ మ్యాప్లో పనిచేస్తుందని కూడా మనం మాట్లాడుతున్నాం. అలానే ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత ఖచ్చితంగా అలానే ప్రిపేర్డ్గా ప్లాన్ ప్రకారంగా ప్రణాళికబద్ధంగా రూపొందించుకుంటే అంత ప్రయోజనాలు చేకూరుతాయని మనం మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్. అంటే ప్రోగ్రామ్ని, కార్యక్రమాన్ని అంచనా వేయడం, అంటే ప్రాజెక్ట్ని అంచనా వేయడం మరియు అంచనా వేసిన దానిని పునర్విచారించడం. ఈ టెక్నిక్ ఇది ఎందుకోసం ఉపయోగపడుతుంది, ఈ పెట్ అనే దానిని ఉపయోగించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, అసలు పెట్ వలన ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా, అవి ఏ విధంగా చేకూరుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అసలు ఈ పెట్ అనే దాన్ని ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎలా అవలంబించారు, ఎవరు దీన్ని ఆచరించారు, ఎవరు దీన్ని ప్రారంభించారు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడినట్లయితే అమెరికాలో 1958 సంవత్సరంలో అక్టోబర్ నెలలో పోలరీస్ బాలిస్టర్ విసిలీ ప్రాజెక్ట్ నిర్వహణ సౌకర్యార్థం పెట్ అభివృద్ధి చేయబడింది. అంటే ఈ పెట్ని 1958 సంవత్సరంలో అమెరికాలో పోలరీస్ బాలిస్టర్ విసిలీ అనేటువంటి ప్రాజెక్ట్ నిర్వహణ ప్రాజెక్ట్, ఇది ఒక ప్రాజెక్ట్ పేరు అన్నమాట. పోలరీస్ బాలిస్టర్ విసిలీ అనే ప్రాజెక్టును నిర్వహించడం కోసం 1958లో అమెరికాలో ఈ పెట్ అనే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ప్రాజెక్టు 5 నుండి 7 సంవత్సరాల లోపు పూర్తి అయ్యేందుకు సహకరించింది. అంటే ఈ పెట్ని అంటే వ్యవస్థాపకుడు లేదా నిర్వాహకుడు తనకు వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆచరించిన తర్వాత లేదా ప్రణాళిక పద్ధతిలో రూపొందించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి పునర్విచారణ చేయడం వలన చేయాలి అనుకున్నటువంటి లేదా చేసేటువంటి ఆ పనిని 5 నుంచి 7 సంవత్సరాల లోపు పూర్తయ్యేందుకు ఇది సహకరించింది. అంటే మామూలుగా ఒక ప్రాజెక్టుని తయారు చేసి దానిని రివ్యూ టెక్నిక్ అప్లై చేయకపోతే 7 సంవత్సరాలు కంటే ఎక్కువ సమయం పట్టేది. అంటే కనీసం ఆ పనిని లేదా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఒక 10 సంవత్సరాలు టైం పట్టేదేమో. అయితే తయారు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పునర్విచారణ చేయటం అంటే పెట్ని ఉపయోగించడం వలన 5 నుంచి 7 సంవత్సరాలు అంటే టైము అనే దానిని తగ్గించడం జరిగింది. ఇక్కడ దీన్ని పెట్ను ఉపయోగించడం వలన 5 నుంచి 7 సంవత్సరాల లోపు పూర్తి అయ్యేందుకు సహకరించింది. అందుచే పెట్ ప్రాజెక్టు ప్రణాళికీకరణ మరియు నియంత్రణ కొరకు చాలా ప్రసిద్ధమైన సాంకేతిక చర్యగా అవతరించింది. అంటే ప్రాజెక్టును నిర్వహించడానికి అలానే నియంత్రణ చేయడానికి
అలానే చేసినటువంటి ప్రాజెక్టును ఒక క్రమ పద్ధతిలో ఆచరణ చేయడానికి అవసరమైన ప్రణాళికీకరణకి ఈ పెట్ అనేది ఎంతగానో ఉపయోగపడింది అని చెప్తారు. ప్రాజెక్టు తక్కువ కాల వ్యవధిలో పూర్తి చేయడానికి కార్యకలాపాల క్రమానికి సంబంధించిన షెడ్యూల్ను తయారు చేసి ప్రాజెక్టును పూర్తి చేయను. అంటే ఈ పెట్ అనేది ఏం చేస్తుంది అంటే ముందుగా వేసినటువంటి ప్రణాళికలో ఉండేటువంటి అంశాలని కుదించడానికి, అలానే ప్రత్యామ్నాయాలని ఆల్టర్నేటివ్స్ సబ్స్టిట్యూషనల్స్ని సెలెక్టింగ్ చేసుకోవడానికి, టైం టేకెన్ ప్రాసెస్ని తగ్గించడానికి, అలానే అదర్ ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేయడానికి ఈ పెట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ పెట్ వలన ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే టైం టేకెన్ ప్రాసెస్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఒక పనిని చేయడానికి కనీసం ఒక 10 సంవత్సరాలు లేకపోతే ఒక 10 నెలలు టైంని మనం కేటాయించినట్లయితే ఈ ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ పెట్ని అవలంబించడం వలన ఏమవుతుందంటే 10 నెలల్లో పూర్తి చేయాల్సిన పనిని మనం ఈ పెట్ను ఉపయోగించడం వలన ఒక 5 లేకపోతే 7 నెలల్లో పూర్తి చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 3 నెలల కాలం అనేది మనకి సమయం అనేది తగ్గుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ కాల వ్యవధిని తక్కువ కాలంలో పూర్తి చేయడానికి, ఎక్కువ సమయం వృధా కాకుండా ఉండడానికి ఈ పెట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందువల్ల సమయం మరియు ప్రాజెక్ట్ వ్యయం తగ్గుతాయి. అంటే ఈ పెట్టని ఉపయోగించడం వలన వ్యవస్థాపకుడికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రాజెక్టుని పూర్తి చేయడానికి తక్కువ సమయం పడుతుంది, అలానే తక్కువ వ్యయం కూడా అవుతుంది. అంటే ఒక పనిని ఎక్కువ రోజులు చేస్తే ఎక్కువ వ్యయం అవుతుంది, అదే పనిని పూర్తిగా తక్కువ రోజుల్లో పూర్తి చేస్తే తక్కువ వ్యయం అవుతుంది. పని వర్క్ అనేది సేమ్, కాకపోతే అక్కడ దానికి కేటాయించినటువంటి అలాట్ చేసినటువంటి టైం అనేది ఎక్కువ తక్కువలో ఉంటుంది. ఇప్పుడు సేమ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 10 డేస్ తీసుకున్న వాళ్ళు అదే వర్క్ని 5 డేస్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి మధ్య టైం టేకెన్ టైమింగ్ అనేది సేవింగ్స్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం దానికి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ పెట్టను ఉపయోగించడం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే తక్కువ టైంలో పని పూర్తి అవుతుంది, అలానే అట్ ది సేమ్ టైం పని ప్రాజెక్ట్గా అయ్యేటువంటి వ్యయం కూడా తగ్గుతుంది. పెట్లో కొన్ని దశలు ఉన్నాయి, స్టేజెస్ ఇన్ పెట్. ఈ పెట్ని మనం స్టేజెస్గా డివైడ్ చేసినట్లయితే దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ స్టేజెస్ ఆర్ స్టెప్స్ ఏంటి అంటే ప్రాజెక్టులో గల కార్యకలాపాలన్నింటినీ ఒక క్రమములో అమర్చి దేని తరువాత ఏది అనుసరించవలనో అనే సంబంధాన్ని తెలియజేయుట. అంటే ఇక్కడ పెట్టుకున్నటువంటి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆర్ ఆబ్జెక్టివ్ ధ్యేయం ఏంటి అని అంటే చూడండి, ఒక వ్యవస్థాపకుడు లేదా ఎంట్రీప్రీనియర్ తనకు వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో లేకపోతే ఒక పేపర్ పైన రిటన్గా రాసి దానిని అమలు పరచవచ్చు. దీనిలో ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ వ్యవస్థాపకుడికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆలోచన రావచ్చు, లేకపోతే ఒక్కొక్క విషయం గుర్తుకు రావచ్చు, ఒక్కొక్క అంశాన్ని చేర్చవచ్చు. ఇలా ప్రాజెక్ట్లో వ్యవస్థాపకుడికి ఎప్పుడు ఏది గుర్తొస్తే ఆ అంశాన్ని మాత్రమే చేర్చి ఆ ప్రాజెక్టు నివేదికని లేదా ప్రాజెక్టుని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ప్రాజెక్టుని ఎలాంటి పునర్విచారణ చేయకుండా, రివ్యూ చేయకుండా అమలు పరిస్తే ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకసారి ప్రాజెక్టు రిపోర్ట్ అంతటినీ తయారు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఒకసారి రివ్యూ టెక్నిక్ పెట్లో అప్లై చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఈ పెట్ని మనం అప్లై చేయడం వలన వ్యవస్థాపకుడు అంటే ఎంట్రీప్రీనియర్ ప్రిపేర్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో, అంటే ఫస్ట్ ఏ పని చేయాలి, సెకండ్ దానికి రిలేటెడ్గా ఇంకో పని ఏం చేయాలి,
ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్లుగా ఎప్పుడేం చేయాలి అనే విషయానికి సంబంధించి ఈ పెట్ అనేది అన్ని విషయాలని తెలియజేస్తుంది అని చెప్పొచ్చు. ప్రాజెక్టులోని ప్రతి కార్యకలాపం యొక్క సమయాన్ని అంచనా వేసి దాన్ని నెట్వర్క్లో తెలియజేయడం. అంటే ఒక పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఈ ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ ద్వారా ఒక పనిని కంప్లీట్ చేయడానికి, ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకుని దానిని పబ్లిక్ లేకపోతే కంపెనీలోని డిపార్ట్మెంట్లో ఏం చేయొచ్చు అంటే నెట్వర్క్లో తెలియచేయచ్చు అనమాట. ఇక ప్రాజెక్టులో కష్టమైన చర్యలను నిర్ణయించుట అంటే వ్యవస్థాపకుడు తన ఆలోచన విధానం ప్రకారం తనకు వచ్చినటువంటి ప్రతి ఆలోచనని ఏం చేస్తూ ఉంటాడనంటే రాయడం జరుగుతూ ఉంటుంది. ఇలా రాస్తూ ఉన్నప్పుడు దానిలో సులభతరంగా ఉండేవి, కష్టతరంగా ఉండే విషయాలని తను గుర్తించలేకపోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ని మనం అప్లై చేసామో అప్పుడు ఖచ్చితంగా ఏం చేయొచ్చు అని అంటే ప్రాజెక్టులో ఈ పనిని పూర్తి చేయడానికి ఇది ఒక సరైనటువంటి ఈజీ మెథడ్, అలానే ఇది కొంచెం డిఫికల్ట్ మెథడ్ అనేసి అంటే కష్టమైనవి సులభమైనవి ఈ రెండింటినీ గుర్తించడానికి పెట్ అనేది ఒక సహాయకారిగా ఉంటుందని చెప్పొచ్చు. ఒక నిర్ణీత సమయంలో ప్రాజెక్టు వ్యవధి మరియు ప్రణాళిక సంభావ్యత వైవిధ్యాన్ని పరిగణించుట అంటే ఒక నిర్ణీత సమయంలో ఒక ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి ఒక డెడ్ లైన్లో లేకపోతే ఒక నిర్ణీత సమయంలో ప్రాజెక్టు వ్యవధి మరియు ప్రణాళిక సంభావ్యత వైవిధ్యాన్ని పరిగణించుట అంటే ఇక్కడ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అయ్యేటువంటి వ్యవధి మరియు ప్రణాళికలో వచ్చేటువంటి మార్పుల యొక్క సంభావ్యతని ఈ రెండింటినీ కూడా ఏం చేయొచ్చు అని అంటే పెట్ అంచనా వేసి దానికి తగినటువంటి రీతిలో సలహాలను ఇవ్వచ్చు. ఇలా ఇవి పెట్లో డిఫరెంట్ స్టేజెస్ అని మనం చెప్పవచ్చు. ఇక అడ్వాంటేజెస్ ఆఫ్ పెట్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు. పెట్ అంటే ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటే మొదటిది, ఇది కార్యకలాపాన్ని నిర్వర్తించుటకు అవసరమైన సమయాన్ని అంచనా వేస్తుంది. ఆల్రెడీ మనం స్టేజెస్లో ఆబ్జెక్టివ్స్ క్యారెక్టరిస్టిక్స్లో మాట్లాడుకున్నాం. పెట్ అనేది అప్లై చేయడం వలన ఒక పనిని ఎంత టైంలో పూర్తి చేయొచ్చో అంటే సమయాన్ని అంచనా వేస్తుంది అని. పెట్ వలన కలిగేటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఎక్కువ కాలం పట్టినటువంటి పనిని తక్కువ కాలంలో పూర్తి చేయడానికి పెట్ అనేది ఉపయోగపడుతుందని మనం మాట్లాడుకున్నాం. అదే పాయింట్ని ఇక్కడ మనకి అడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్గా ఇచ్చాడు. ఇది కార్యకలాపాన్ని నిర్వర్తించుటకు అంటే చేయటానికి అవసరమైన సమయాన్ని అంచనా వేస్తుంది. ఇక రెండవది, ఇది ప్రాజెక్టును తగిన కాల వ్యవధిలో పూర్తి చేయటంలో సహాయపడుతుంది. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా అనుకున్నట్లుగా ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలో పొందుపరిచినటువంటి సమయానికంటే ముందే అయిపోయే విధంగా పెట్ అనేది సహాయపడుతుంది. దానికి తగ్గట్లుగా పెట్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా పెట్ తన యొక్క ప్రయోజనాన్ని లేకపోతే తన యొక్క అవసరతని తెలియజేస్తూ ఉంటుంది. మూడవది, ప్రాజెక్టులో కలిగే అనిశ్చితులను ఎదుర్కొనుటకు మరియు ప్రాజెక్టులోని రిస్కును తగ్గించుటకు నిర్వాహకులకు సహాయం అందిస్తుంది. అంటే ప్రాజెక్టులో కలిగే అనిశ్చితను ఎదుర్కొనుటకు మరియు ప్రాజెక్టులోని రిస్కును తగ్గించుటకు అంటే నిర్వాహకుడు కొన్ని సందర్భాల్లో ఒక ప్రాజెక్టుని లేదా వ్యవస్థాపకుడు తను అనుకున్నటువంటి కార్యాన్ని చేసేటప్పుడు కొన్ని రిస్కుల్ని ఫేస్ చేయొచ్చు. అలానే దానికి సంబంధించి కొంత అనిశ్చిత ఏమవుతుందో అనేటువంటి ఆలోచన విధానంలో కూడా ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఈ పెట్ని మనం అప్లై చేసినప్పుడు ఈ పెట్ అమలులో ఉన్నట్లయితే వ్యవస్థాపకుడు అమలులో ఉంచినట్లయితే
నిర్వాహకుడికి లేదా వ్యవస్థాపకుడికి అవసరమైనటువంటి సలహాలు, అంటే రిస్క్ రాకుండా అట్ ది సేమ్ టైం ఈ పని ఏమవుతుందో అనే సందేహం లేకుండా ఏం చేయొచ్చు అని అంటే ఈ పెట్ అనేది నిర్వాహకుడికి ఒక సలహాను లేదా సహాయాన్ని అందిస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత పరిమిత వనరుల వాంఛనీయ కేటాయింపులు చేయుటలో నిర్వాహకులకు సహాయం అందిస్తుంది. పరిమిత వనరుల వాంఛనీయ కేటాయింపులు అంటే పరిమితంగా ఉండేటువంటి వనరులని వాటి యొక్క కేటాయింపుల గురించి ఏ విధంగా కేటాయించాలి, ఎంత మొత్తంలో కేటాయించాలి, ఈ వనరులను ఎంత మేరకు మనం ఉపయోగించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ పెట్ అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది వ్యవస్థలో సరైన సమయంలో సరైన చోట సరైన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. పెట్ అనేది ఏం చేస్తుందనంటే తక్కువ వ్యయమయ్యేలా చూస్తుంది, తక్కువ సమయంలో పని పూర్తయ్యేలా చూస్తుంది. అలానే వ్యవస్థాపకులకి లేదా నిర్వాహకులకు అవసరమైనటువంటి సలహాలను అందిస్తుంది అని చెప్పాము. అంతేకాకుండా ఇది సరైన సమయంలో సరైన చోట సరైన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. అంటే ఏ సమయంలో ఏ పనిని ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా చేయించాలో ఈ పెట్ అనేది తెలియజేస్తుంది అని చెప్పొచ్చు. ఇవి మనకి ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ ద్వారా ఉన్నటువంటి అడ్వాంటేజెస్. ఇక పెట్ యొక్క డిసడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే పెట్ యొక్క పరిమితులు. దీనిలో పెట్ నెట్వర్క్ ముఖ్యంగా ప్రతి కార్యకలాపం పూర్తి చేయుటకు సమయమును అంచనా వేయుటపై ఆధారపడి ఉంది. ఇది డిసడ్వాంటేజెస్లో మనం మాట్లాడుతున్నాం. పెట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే తక్కువ సమయంలో పని పూర్తయ్యేలా చూడడం. ఇది అడ్వాంటేజ్ గాను దాని యొక్క ఆబ్జెక్టివ్ ధ్యేయంగాను కూడా మనం మాట్లాడాం. అయితే ఇక్కడ ఇదే పాయింట్ని డిసడ్వాంటేజెస్గా ఎలా మాట్లాడుతున్నామంటే పెట్ నెట్వర్క్ ముఖ్యంగా ప్రతి కార్యకలాపం పూర్తి చేయుటకు సమయమును అంచనా వేయుటపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రాజెక్టులో తయారు చేసిన లేదా అమలుపరిచేటువంటి ప్రతి పని ఎప్పుడు పూర్తవుతుందో అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఒకవేళ సమయాన్ని తప్పుగా అంచనా వేసిన ఎడల నెట్వర్క్ సంక్లిష్టంగా మారి ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాదు. అంటే ఇక్కడ ఈ పెట్ అనేది సమయాన్ని అంచనా వేస్తుంది, తక్కువ కాలంలో పని పూర్తయ్యేలా చూస్తుంది అని చెప్తున్నాం. అయితే ఈ అంచనా వేయడంలో సరైనటువంటి అవగాహన లేకపోతే, అనుభవం లేకపోతే, ఏమైనా తప్పు జరిగితే దాని ద్వారా వచ్చినటువంటి నష్టానికి ప్రతిఫలంగా ఏముంటుంది అంటే ప్రాజెక్టు యొక్క పని సకాలంలో పూర్తి కాకుండా పోతుంది. ఇక రెండవది, ఈ టెక్నిక్ ప్రాజెక్టు యొక్క వివిధ దశల్లో అనవసరమైన వనరులను పట్టించుకోదు. అంటే ఈ టెక్నిక్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ అనేది ఏం చేస్తుంది అని అంటే అవసరమైన సందర్భంలో అవసరమైనటువంటి వనరుల గురించి పట్టించుకోకపోవచ్చు. తర్వాత పెట్ను ఉపయోగించి ఒక ప్రాజెక్టు సమర్థవంతమైన నియంత్రణ చేయదలచిన దానికి పెట్ గుణాంకాలను తరచుగా అప్డేట్ చేసి నవీకరిస్తూ ఉండాలి. కాపీ కానీ వ్యవస్థకు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న చర్య. అంటే పెట్ను ఉపయోగించడం వలన ఒక ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం సమర్థత పెరుగుతుంది. అలానే తక్కువ వ్యయంతోనూ తక్కువ కాలంతోనూ పని పూర్తవుతుంది. ఇలా చేయాలి అని అంటే పెట్కి సంబంధించినటువంటి అప్డేట్లు అన్నింటినీ ఫాలో అవ్వాలి. అలానే అంటే కంపెనీకి సంబంధించినటువంటి అప్డేట్లన్నీ ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత పెట్ గుణాంకాలను తరచుగా అప్డేట్ చేసి నవీకరిస్తూ ఉండాలి. అంటే కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ఇలా కొత్తగా అప్డేట్ చేస్తూ నవీకరణ చేయడం అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇవి అంత తొందరగా ఆచరణ సాధ్యమైనవి కాదు, అంటే వ్యయభరితమైనవి అని చెప్పొచ్చు. సకాలంలో పెట్ని అనుకున్న విధంగా అనుభవంతో లేదా సాంకేతిక పరిజ్ఞానంతో లేకపోతే తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో పెట్ని అప్లై చేయడం వలన
తక్కువ సమయంలో తక్కువ ప్రాజెక్ట్ వ్యయంతో పనిని పూర్తి చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ పెట్టని అనుభవ రాహిత్యంగా అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టనే దానిని మనం అప్లై చేయడం వలన కలిగేటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రాజెక్టు సకాలంలో అంటే టైంని అంచనా వేయకపోతే సకాలంలో పూర్తి కాకపోవచ్చు, అలానే అవసరమైనటువంటి వనరులను గుర్తించలేకపోవచ్చు, అలానే ఎక్కువ అంటే సరైన అంచనా వేయలేకపోతే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పనిని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఇందులోని భాగంగా వేరే టాపిక్ క్రిటికల్ పాత్ మెథడ్ అంటే శాస్త్రీయ మార్గ పద్ధతి అంటే ఏంటి, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ది మనం పెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పెట్ వల్ల కలిగినటువంటి అడ్వాంటేజెస్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్, డిసడ్వాంటేజెస్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఇక రెండవ టాపిక్గా సిపిఎం అంటే క్రిటికల్ పాత్ మెథడ్. సిపిఎం సిపిఎం అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. క్రిటికల్ పాత్ మెథడ్ అంటే ఏంటి, శాస్త్రీయ మార్గ పద్ధతి. ఈ పద్ధతిని కూడా అమెరికాలో 1956లో యూజ్ చేయడం జరిగింది. మనకి పెట్నేమో 1958లో ఉపయోగించారు. దీనిని పెట్ని 1958లో ఉపయోగించారు. ఈ సిపిఎంని 1956లో ఉపయోగించారు. ఈ రెండు కూడా అమెరికాలోనే ఉపయోగించడం జరిగింది. చూడండి, శాస్త్రీయ మార్గ విధానమును మొదట అమెరికాలోని ఈవీడు ప్లాంట్, న్యూమరిస్ అండ్ కో వారు 1956వ సంవత్సరంలో వారి రసాయన ప్లాంట్ నిర్వహణ మరియు సమగ్ర పరిశీలన కొరకు అభివృద్ధి చేయబడింది. అంటే ఇది ఒక రసాయన కెమికల్ ఫ్యాక్టరీ, దాన్ని ఆర్గనైజ్ చేయడానికి అలానే కంట్రోల్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరిగింది 1956లో అమెరికాలో. దీనిచే అంటే ఈ శాస్త్రీయ మార్గ పద్ధతి వలన ఏం చేశారు అని అంటే దీనిచే ప్లాంట్ మూసివేసే సమయం 136 గంటల నుండి 90 గంటలకు తగ్గించింది. అంటే ఈ క్రిటికల్ పాత్ మెథడ్ని ఉపయోగించి ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఏం చేసింది అంటే 130 గంటల్లో మూసేసే కంపెనీ టైంని 90 గంటలకి తగ్గించింది. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ ఏం చేసింది అని అంటే ఆ కంపెనీ 40 గంటల సమయాన్ని ఆదా చేసిందని చెప్పాలి. అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయడానికి 130 గంటల సమయం అని అనుకుంటే ఈ క్రిటికల్ పాత్ మెథడ్ని శాస్త్రీయ మార్గ పద్ధతిని ఉపయోగించి ఈ టైంని 90 గంటల్లో చేయాలి. అంటే 90 గంటలకి కుదించింది. అంటే 130 గంటల్లో చేయాల్సిన పనిని ఏమని చెప్పింది, 90 గంటల్లో చేసేయాలి అని చెప్పింది. అంటే 40 గంటల సమయాన్ని ఆదా చేసింది. అంటే 40 గంటల్ని ఏం చేసింది అని అంటే ఇంచుమించుగా అది తగ్గించింది అని చెప్పాలి. ఇలా చేయడం వలన ఏం చేసింది అని అంటే కంపెనీకి $1 మిలియన్ ఆదా చేయబడింది. శాస్త్రీయ మార్గ పద్ధతిని అనుసరించడం వలన కంపెనీ 130 గంటల్లో మూసేయాలనుకున్న దానిని 90 గంటలకు తగ్గించింది. 40 గంటల సమయాన్ని ఆదా చేసింది. ఈ 40 గంటల సమయాన్ని ఆదా చేయడం వలన కంపెనీకి ఎంత ఆదాయం చేకూరిందంటే $1 మిలియన్ ఆదాని చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ 40 గంటలు పని జరిగితే $1 మిలియన్ ఖర్చు అయ్యేది. అయితే ఈ 90 గంటల్లో 130 గంటల్లో చేయాల్సిన పనిని 90 గంటల్లో పూర్తి చేసేయడం వలన 40 గంటల సమయం ఆదా అవడం వలన ఈ 40 గంటలకు అయ్యేటువంటి ఖర్చుని ఆదాయంగా పొందడం జరిగింది. ఈ శాస్త్రీయ మార్గ పద్ధతిని ఉపయోగించడం వలన శాస్త్రీయ మార్గ విధానము ప్రణాళికీకరణ మరియు షెడ్యూల్ తయారీలను ప్రాజెక్టులో వేరు చేయను. అంటే
ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అని అంటే వ్యవస్థాపకుడు రూపొందించిన ఈ ప్రణాళికీకరణని అలానే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అనే విషయాన్ని షెడ్యూల్ అంటే షెడ్యూల్స్ని ఈ రెండింటిని ఈ సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే సపరేట్ చేస్తుంది. సపరేట్ చేసి ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ శాస్త్రీయ మార్గ పద్ధతి ద్వారా అనుసరించడం వలన తక్కువ సమయాన్ని ఉపయోగించి ఎక్కువ పనిని చేసి దాని ద్వారా మిగిలిన సమయానికి అయ్యేటువంటి ఖర్చుని ఆదాయంగా పొందడం జరిగింది. ప్రణాళికీకరణ పూర్తి చేయవలసిన కార్యకలాపాలను నిర్ధారణ చేయుట మరియు షెడ్యూల్ తయారీ అనగా ప్రతి కార్యకలాపాన్ని నిర్వర్తించుటకు సమయమును కేటాయించుట. అంటే ఇక్కడ ప్రణాళికీకరణ అంటే ఏంటి, అలానే షెడ్యూల్ అంటే ఏంటి, ప్లానింగ్ అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి అనే దానికి బ్రీఫ్లీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రణాళికీకరణ పూర్తి చేయవలసిన కార్యకలాపాలను నిర్ధారణ చేయుట అంటే ఏ పని చేయాలి అనే దానికి సంబంధించి ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చేదాన్ని మనం ఏమని చెప్తాం అంటే ప్లానింగ్ అని చెప్తాం. పని ఎంత ఉంది, ఎంత పని చేయాలి అనేది గుర్తించడాన్ని మనం ఏమని చెప్తాం అంటే ప్రణాళికీకరణ అని చెప్తాం. షెడ్యూల్ తయారీ అనగా ప్రతి కార్యకలాపాన్ని నిర్వర్తించుటకు సమయమును కేటాయించుట. అంటే ప్రణాళికీకరణ ఏం చెప్తుంది అంటే ఇంత పని ఉంది అని చెప్తుంది. షెడ్యూల్ ఏం చెప్తుందంటే ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది చెప్తుంది. ఈ రెండింటిని ఏం చేస్తుందంటే ఈ సిపిఎం అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనేది శాస్త్రీయ మార్గ విధానంలో వివిధ కార్యకలాపాల వ్యవధిని ఖచ్చితత్వంతో నిర్ధారించగలము. అంటే శాస్త్రీయ మార్గ పద్ధతి వలన షెడ్యూల్ని అలానే ప్రణాళికీకరణని విడదీయడం వలన అనేక కార్యకలాపాల వ్యవధిని ఖచ్చితంగా మనం తెలుసుకోగలము అని చెప్తున్నాడు. ఈ విధానంలో ప్రతి కార్యకలాపాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి ఒక పట్టిక తయారు చేయబడుతుంది. అంటే లైక్ ఏ టైం టేబుల్ అనమాట. ఇంకా అంటే ఒక పనిని ఎప్పుడు ఏ సమయంలో చేయాలి, ఆ సమయంలో ఎంత పని చేయాలి, లేకపోతే ఒక పనిని చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక పట్టిక రూపంలో ఒక టేబుల్ రూపంలో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. శాస్త్రీయ మార్గ విధానమును ఒక ప్రాజెక్టును పరిశోధన చేయుట ద్వారా తెలుసుకోవచ్చును. అంటే శాస్త్రీయ మార్గ విధానము అనేది ఒక ప్రాజెక్టుని పరిశోధన చేయడం, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన దాన్ని అంటే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్లానింగ్ని అలానే షెడ్యూల్ని రెండింటిని కూడా ఈ శాస్త్రీయ మార్గ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ప్రాజెక్టులో కార్యకలాపాలు గుర్తించబడ్డాయి అనుకుందాం. ఆ కార్యకలాపాలు ఏంటి అని అంటే డీలర్లకి ప్రశ్నలు తయారు చేయట, డీలర్లకి ప్రశ్నలు తయారు చేయట, తర్వాత వినియోగదారులకి ప్రశ్నలు తయారు చేయడం, తర్వాత వాటిపై డీలర్లను సర్వే చేయమనడం, తర్వాత వినియోగదారులను సర్వే చేయమనడం, ఇలా కొన్ని అంశాలని కేటాయించి వాటికి సరైనటువంటి సమయాన్ని అంటే ఒక పనిని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి సమయాన్ని రోజుల్ని కేటాయించి ఏ పనిని ఎప్పుడు ఏ విధంగా చేయగలము అనే విషయాలన్నింటినీ కూడా ఈ క్రిటికల్ పాత్ మెథడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రీయ మార్గ విధానం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి. ఇది కార్యకలాపాల కాల వ్యవధి చిట్టాను నిర్ధారించును మరియు అనుసరణ క్రమమును తెలియజేయును. మనకి పెట్లో చూసాం. పెట్లో ఏం చెప్తున్నాము అని అంటే ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్లో అడ్వాంటేజెస్లో మనం మాట్లాడినప్పుడు దాంట్లో మనం పెట్లో ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి లేదా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చి
దేని తర్వాత ఏది చెయ్యాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అలానే ఇక్కడ ఈ సిపిఎంలోకి వచ్చేసరికి కార్యకలాపాల కాల వ్యవధి చిట్టాను, అంటే ఒక పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత సమయంలో చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఖచ్చితంగా నిర్ధారించి దానిని ఎలా అనుసరించాలి లేకపోతే దాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా ఈ సిపిఎం అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఇది నిర్వహణ విభాగ నియంత్రణను సులభతరం చేయను. అంటే సిపిఎంని ఉపయోగించడం వలన కంట్రోలింగ్కి సంబంధించి అలాగే ఆర్గనైజింగ్కి సంబంధించి విషయాలన్నింటినీ కూడా చాలా ఈజీ వేలోకి మార్చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ సిపిఎం అనేది. ఇది ప్రాజెక్టులో క్లిష్టమైన అంశాలను గుర్తించి నిర్వహణ విభాగాన్ని ఈ అంశాలపై జాగ్రత్త చర్యలు వహించేలా చర్యలు చేపడుతుంది. అక్కడ మనకి పెట్లో కష్టమైనటువంటి అంశాలన్నింటినీ గుర్తిస్తుంది, కానీ ఈ సిపిఎంలో కష్టమైనటువంటి అంశాలన్నింటినీ గుర్తించి వాటిని ఎంత జాగ్రత్తగా చేయాలి, వాటిని చేయాల్సినటువంటి తీరు లేకపోతే వాటిని చేయాల్సినటువంటి పద్ధతుల్ని ఈ శాస్త్రీయ మార్గ పద్ధతి అనేది తెలియజేస్తుంది. తర్వాత ప్రయోజనాల్లో లాస్ట్, ఇది సరైన మరియు వివరణాత్మక ప్రణాళికీకరణను సాధ్యం చేయను. ఈ పెట్ అనేది సిపిఎం అనేది ఏం చేస్తుంది అని అంటే సరైన మరియు వివరణాత్మక ప్రణాళికీకరణను సాధ్యం చేయను. మనం మొదట్లో మాట్లాడుకున్నాం సిపిఎం గురించి. ఈ శాస్త్రీయ మార్గ పద్ధతి అనేది ప్రణాళికీకరణను అలానే షెడ్యూల్ని రెండింటినీ వేరు చేస్తుంది అని చెప్పాను. ఇలా ఈ రెండింటినీ వేరు చేయడం వలన ఈ పద్ధతి ప్రణాళికీకరణను అలానే షెడ్యూల్ని రెండింటినీ కూడా త్వరగా సక్రమంగా సాధ్యమయ్యే విధంగా ఇది చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక శాస్త్రీయ మార్గ విధాన పరిమితులు లేదా లోపాలు ప్రయోజనాల గురించి మాట్లాడడం. ఇప్పుడు పరిమితులు డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే శాస్త్రీయ మార్గ విధానం ప్రతి కార్యకలాపానికి తగిన సమయం అనే ఊహాత్మక నిర్ణయం ఆధారంగా చేయబడుతుంది. కానీ వాస్తవంలో కార్యకలాపాల సమయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక్కడ సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్ అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు షెడ్యూల్ని అలానే ప్లానింగ్ని రెండింటినీ సపరేషన్ చేసి ఏ పనిని ఎప్పుడు చేయడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేస్తుంది. అయితే ఈ అంచనా అన్ని సందర్భాల్లోనూ సరిగా అంచనా వేయలేకపోవచ్చు. అంటే హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక పనిని కొన్ని పరిస్థితులను బట్టి ముందుగా చేసేయచ్చు, లేదా ఒక పనిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇలాంటి పరిస్థితులని ప్రభావాలని వైపరీత్యాలని అంచనా వేయకుండా కేవలం సమయాన్ని మాత్రమే ఈ సిపిఎం అంచనా వేయడం వలన పనిలో హెచ్చుతగ్గులు రావడం వలన దీన్ని సరైన విధంగా అంచనా వేయడానికి అవకాశం లేకుండా పోతుంది అని చెప్పవచ్చు. ఇక రెండవది, శాస్త్రీయ మార్గ విధానంలో కాల వ్యవధి అంచనాలు గణాంక విశ్లేషణ ఆధారంగా చేయబడినవి కావు. అంటే ఇది కేవలం వ్యూహాత్మకంగా ఈ పనిని చేయడానికి ఇంత సమయం సరిపోతుంది అనే ఒక అంచనా మరియు వ్యూహాత్మకమే, కానీ దానికి సరైనటువంటి ఆధారభరితమైనటువంటి గణాంకాలు అనేవి ఎక్కడ ఈ పద్ధతిలో అమలు చేయబడవు. ఇక మూడవది, దీనిని నియంత్రణ కారకంగా వినియోగించలేము. అంటే ప్రయోజనాల్లో ఏం చెప్పమంటే దీన్ని చక్కగా ఉపయోగించుకుని నిర్వహణ మరియు నియంత్రణ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇక్కడ డిసడ్వాంటేజెస్లోకి వచ్చేసరికి దీనిని నియంత్రణ కారకంగా వినియోగించలేము, అంటే ఉపయోగించలేము. ఎందుచే అనగా నెట్వర్క్లో ఏదైనా చిన్న మార్పు సంభవించిన ఎడల మొత్తం నియంత్రణ కారకంగా వినియోగించలేము. అంటే ఇక్కడ ఈ సిపిఎం అనేది ఏం చేస్తుంది, ప్లానింగ్ని షెడ్యూల్ని వేరు చేసి ఒక పనిని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి పట్టేటువంటి కాలాన్ని అంచనా వేస్తుంది. అంటే ఈ కాలాన్ని అంచనా వేయడంలో దీనికి సరైనటువంటి గణాంకాలు లేవని చెప్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల వలన కానీ పరిస్థితులు ప్రభావాల వలన కానీ
ఆ పనిని పూర్తి చేయడానికి లేదా అనుసరించడానికి కొంతకాలం పడితే ఆ వ్యవధి పెరిగినప్పుడు లేదా అనుకున్న సమయంలో పని చేయలేనప్పుడు ఈ ప్రభావం నియంత్రణపై పడుతుంది కాబట్టి దీనిని నియంత్రణ కారకంగా వినియోగించలేము, ఉపయోగించలేము అని చెప్పడం జరిగింది. ఇది డిసడ్వాంటేజ్. అయితే ఇక్కడ మనం ఈ పెట్ అలానే సిపిఎం అడ్వాంటేజెస్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పెట్లో కూడా అనుకున్న పనిని తక్కువ సమయంలో చేయడానికి, ఎక్కువ పనిని పూర్తి చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి 5 నుంచి 7 సంవత్సరాల లోపు పూర్తి చేయడానికి ఈ పెట్ అనేది ఉపయోగపడిందని చెప్తున్నాం. అలానే ఇక్కడ ఈ సిపిఎం ఎక్కువ టైంలో ముగించాల్సిన దానిని తక్కువ టైంలో పూర్తి చేసి 40 గంటల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా $1 మిలియన్ యొక్క ఆదాయాన్ని కూడా చూపించిందని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క ఇంచుమించు దగ్గర కాన్సెప్ట్ ఏంటి అని అంటే వీటి యొక్క కాన్సెప్ట్ లేకపోతే అడ్వాంటేజెస్లో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేసి సంస్థకి ప్రయోజనాన్ని చేకూర్చాలి అన్న ఉద్దేశంతో ఉండేటువంటి సంస్థలు అనుసరించేటువంటి పద్ధతులు అన్నమాట. ఇవి పెట్ ప్రోగ్రామ్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్ ఒకటి, క్రిటికల్ పాత్ మెథడ్ ఒకటి. ఇవి కంపెనీలలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ సక్రమంగా సరైనటువంటి అనుభవంతో, తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో అనుసరిస్తే ఏ వ్యవస్థాపకుడైనా సరే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఇక మనకి ఈ టాపిక్ అలానే ఈ యూనిట్ ఇక్కడితో కంప్లీట్ కాబడింది. నెక్స్ట్ క్లాస్లో మరొక న్యూ టాపిక్ని అలానే మరొక న్యూ యూనిట్ని మనం స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.